తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధన ప్రవాహం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. 4 నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనే భారీగా ఖర్చు పెట్టారనుకుంటే అంతకంటే 90% ఎక్కువగా ఏపీలో ఖర్చు జరుగుతోంది. ఇందులో ప్రధాన భాగం ఓటర్లకు పంచడానికే ఉపయోగిస్తున్నారు. అన్ని పార్టీల నేతలు, అన్ని పార్టీల ఓటర్లకు డబ్బులు పంచటం ఈసారి ప్రత్యేకత. ఎవరికి డబ్బులు ఇచ్చినా తాము వేయాలనుకున్న వారికే జనం ఓట్లేస్తున్నారు. అవినీతి సంపాదనను వదిలించుకోవడానికి రాజకీయ పార్టీలు ఎన్నికలను ఓ అస్త్రంగా వాడుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో ఎన్నికలంటేనే ఎక్కువ మంది డబ్బుల ఖర్చు గురించి చర్చించుకుంటారు. దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమిళనాడులో ఎక్కువగా ఖర్చు చేస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ వందల కోట్ల నోట్లు దొరుకుతూ ఉంటాయి. కానీ దొరికిన దాంతో పోలిస్తే పంచేవి, ఖర్చు పెట్టేవి చాలా ఎక్కువ. ఇప్పుడు తమిళనాడు స్థానంలో ఏపీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఓట్ల కొనుగోలు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరు మీద సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బుల పంపిణీ పూర్తి చేసేవారు. ఈసారి అలా లేదు. 3 రోజుల ముందు నుంచే బూత్ల వారీగా డబ్బుల పంపకాలు చేసేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు అందరికీ పంపిణీ చేయటమే ఈసారి ఏపీ ఎన్నికల్లో కీలకం. ఓటర్లకు డబ్బులు పంచటం కామనే, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్నందుకు ఓట్లు వెయ్యాలని ఏ ఓటరు అనుకోవటం లేదు. ఎందుకంటే 2 పార్టీలు ఇస్తున్నాయి. ఓటర్ ఆలోచించి ఈసారి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో వారికే వేస్తున్నాడు. గత కొన్ని ఎన్నికల్లో కనిపించిన ట్రెండ్ ఇదే. అలాంటప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు డబ్బుల్ని పంపిణీ చేస్తున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక్కో నియోజకవర్గానికి కలిపి 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు రేస్లో ఉంటే 50 కోట్ల రూపాయల నగదును పంచుతున్నాయి. ఇంత నగదు రాజకీయ పార్టీల చేతికి ఎలా వస్తుందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఒక్కో వాహనంలో ఎవరికీ తెలియకుండా 7-8 కోట్లు లారీల్లో పంపగలుగుతున్నారు. యాక్సిడెంట్లు అయితేనో, పక్కా సమాచారం అందితేనో దొరికిపోతున్నారు. కానీ లేకపోతే స్మూత్గా పని జరిగిపోతోంది. దొరికిన మొత్తం మిస్ అయ్యిందని ఏ ఒక్క అభ్యర్థి కంగారు పడటం లేదు. ఏదో విధంగా డబ్బులు అందుకొని పనిచేస్తున్నారు. ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన నిఘా వ్యవస్థలు, అధికార గణం అంతా మనకుంది. కానీ ఈ వ్యవస్థలు కొంతమంది కోసం చూసి చూడనట్లుగా ఉండటంతో ఆ సందుల్ని ఇతరులు గట్టిగా ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల నిర్వహణ అనేది ఓ ఫార్స్గా మారింది. ముఖ్యంగా డబ్బుతో ఎన్నికల నిర్వహణ అనేది కామన్ అయిపోతోంది. ఇదంతా వ్యవస్థల చేతకానితనం. ఎన్నికల నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోలేని ఈసీ నిర్వాహకం కూడా అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా రియలైజ్ అవుతాయని, ఎన్నికల్లో డబ్బుల పంపకాన్ని స్వచ్ఛందంగా నిలిపివేసే పరిస్థితి వస్తుందని ప్రజాస్వామ్యవాదులు కూడా ఆశపడుతున్నారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు సంపాదించుకుంటున్నారు. ఇది సహజంగా జరిగేది. ఎందుకంటే ఆ డబ్బులు వారికి ఊరికే రావు. నిజాయితీగా సంపాదిస్తే అంత సొమ్ములు రావు. అలా విచ్చలవిడిగా పంచి పెట్టరు. అందుకే రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా రియలైజ్ కావాల్సిన సమయం వచ్చింది. ఓటుకు విలువ కట్టరు. డబ్బులిచ్చిన వాళ్ళకే ఓటేయాలనే రూల్ పెట్టుకోవటం లేదు. కానీ ఈ సంప్రదాయం మాత్రం ప్రమాదకరం. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేని ఓట్ల కొనుగోలు అనే అతిపెద్ద జాడ్యం భారత ప్రజాస్వామ్యానికి పట్టుకుంది. అది వదిలితేనే అసలైన ముప్పు తొలగిపోయినట్లే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.